ప్రార్థన చేసుకుని మహాగణుడు పరిశుద్ధునికి స్తోత్రాలు, వేలాది వందనాలు తండ్రి, కోట్లాది స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. అయా రాత్రి దినమందులు కూడా చల్లని నిద్రించి నైనా యువకులు మా ఆత్మ ఎక్కడికో తీసుకెళ్ళి అనేక చోట్ల తిప్పి మళ్ళా నైనా ఈ మట్టి దేహంలో నీ ఆత్మ నిమ్మడానికి నీకు వేలాది స్తోత్రము తండ్రి. నీ గొప్ప కార్యాలు, నీ కార్యాలు కనుకాడం సౌఖ్యపడ హృదయానికి గోచరమని కావు కనుక తండ్రి, నా వైపు చూస్తున్న దేవా, నా మాటలు మీరు ఆలకించండి. నాకు నీ సమయాన్ని దయచేయండి తండ్రి. ఈ లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపట్టము అది మీ నుంచి వచ్చింది కదా. ఈ లోక అపవాదినైనా లూసిఫర్ నుంచినైనా ఆ అపవాదిని మీరు పుట్టించడానికి నీ స్తోత్రాలు నైనా. లూసిఫర్ బంధించి అయా నీ కష్టాలలో బంధించి ప్రతి కుటుంబంలో శోధన తొలగించి భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల చేసి ప్రతి కుటుంబానికి ఆరాధించబడదు కాక, ప్రతి కుటుంబాన్ని కనపరచబడదు కాక. అయా నీ మహిమ కార్యాలు మొట్టమొదటి ప్రభు ప్రతి శోధన ఎదుర్కొనే శక్తి వెలిచును గాక. అయా నీ మహిమతో ఉంటండి, నీ శక్తిని దయచేయండి. బిడ్డలు సిద్ధపాటి కలిగి వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి నీ పని తరగా బిడ్డలు పరుగు వచ్చి లేదా నీ శరీరంలో ఏకీభావించి పాటలు పాడుతూ నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తూ వాయిద్యాలు వాయిస్తూ వాక్యం చెబుతూ ఆరాధన చేస్తూ మీ మహిమ మాకు పొందుకునే కృప విధించును గాక. నీ మహిమతో నింపబడను గాక. ప్రతి శరీరాశను కొట్టివేసును గాక, నేత్రాశను కొట్టివేసును గాక. అయా ఈ లోకంలోనైనా మనుషులు ఎంతో మందినైనా అయా ధనానికి లోపడుతున్నారు, అయా శరీరానికి లోపడుతున్నారు, ఆశలకు లోపడుతున్నారు, అయా లోకంలోనైనా అంతస్తులకు లోపడుతున్నారు, అనేకమైన వాటికి లోపడుతున్నారు. కానీ తండ్రి, నీ మాటకు లోపలేకపోతున్నారు ఏసయ్యా, నీ మాటకు లోపలేకపోతున్నారు ఏసయ్యా, నీ మాటకు లోపలేకపోతున్నారు ఏసయ్యా. స్తోత్రాలు. ఆయా ప్రతి ఒక్కరి మాటకు లోబడే కృప నిలిచి ఆయా కొద్ది నిమిషాలు జరుగుతున్న ఆరాధన కూడా నీ మహిమ కలుగును కాక. ఈ కృప సహాయమని యేసు పరిశుద్ధ నామములో కోరుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.